నిశ్శబ్దపు అడుగులు. అది ఒక వర్షం కురుస్తున్న రాత్రి. కిరణ్ తన పాత కారులో అడవి మార్గం గుండా వెళుతున్నాడు. హఠాత్తుగా కారు ఇంజిన్ ఆగిపోయింది. చుట్టూ దట్టమైన చీకటి, వర్షం హోరు తప్ప మరేమీ వినిపించడం లేదు. దూరంగా ఒక పాడుబడిన బంగళా కనిపించింది. సహాయం కోరుతూ కిరణ్ అక్కడికి వెళ్లాడు. తలుపు దానంతట అదే తెరుచుకుంది. లోపలంతా నిశ్శబ్దంగా ఉంది. కాని ఎవరో తనని గమనిస్తున్నట్టు కిరణ్కు అనిపించింది. పైన గదిలో నుండి ఎవరో నడుస్తున్నట్లు టక్ టక్ అని శబ్దం వినిపించింది. ధైర్యం చేసి కిరణ్ మెట్లు ఎక్కి పైకి వెళ్లాడు. అక్కడ ఒక పాత అద్దం ఉంది. ఆ అద్దంలో తన వెనుక ఒక నీడ నిలబడి ఉండటం చూసి కిరణ్ ఉలిక్కిపడ్డాడు. కాని వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. మళ్లీ అద్దం వైపు చూడగా ఆ నీడ ఇప్పుడు కిరణ్ భుజం మీద చేయి వేసి ఉంది. అద్దంలోని ఆ రూపం నెమ్మదిగా నవ్వి, "నువ్వు రావాలని నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను" అని గుసగుసలాడింది. కిరణ్ భయంతో వెనక్కి తగ్గాడు. కాని గది తలుపులు గట్టిగా మూసుకుపోయాయి. ఆ తరువాత ఆ బంగళా నుండి ఏ శబ్దమూ రాలేదు. ఆ గదిలో కిరణ్ ఒంటరిగా చిక్కుకుపోయాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. అద్దంలో కనిపిస్తున్న ఆ నీడ ఇప్పుడు మరింత స్పష్టంగా మారుతోంది. అది ఒక మనిషి రూపం కాదు. పొడవాటి వేళ్లు, తెల్లని కళ్ళు ఉన్న ఒక వికృత ఆకారం. మెల్లగా ఆ అద్దం పలకమీద పగుళ్లు రావడం మొదలైంది. చటపట మనే శబ్దంతో అద్దం ముక్కలై కిందపడింది. కాని విచిత్రంగా అద్దం పగిలినా ఆ నీడమాత్రం గాలిలో అలాగే నిలబడి ఉంది. కిరణ్ వణుకుతున్న స్వరంతో, "ఎవరు నువ్వు? నన్నేం చేస్తావు?" అని అడిగాడు. ఆ ఆకారం ఎటువంటి జవాబు ఇవ్వలేదు. కాని గదిలోని ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది. కిరణ్ నోటి నుండి వచ్చే గాలిమంచులా మారుతోంది. అకస్మాత్తుగా ఆ గదిగోడలమీద రక్తంతో అక్షరాలు ప్రత్యక్షమవ్వడం మొదలైంది. "నువ్వు వెళ్లలేవు. ఇది నీ ఇల్లు కూడా." కిరణ్ కిటికీవైపు పరిగెత్తి దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించాడు. కాని కిటికీ బయట చూసిన దృశ్యం అతన్ని స్తంభింపజేసింది. బయట అడవిలేదు, వర్షం లేదు. కేవలం అనంతమైన చీకటి. ఆ చీకటిలో వేల సంఖ్యలో మెరుస్తున్న కళ్ళు. అప్పుడు అతనికి అర్థమైంది. తను వచ్చింది ఒక పాత బంగళాలోకి కాదు, మరణించినవారి ప్రపంచంలోకి. వెనక నుండి ఒక చల్లని స్పర్శ అతని మెడకు తగిలింది. ఆ ఆకారం అతని చెవిలో మెల్లగా అంది, "స్వాగతం." మరుసటి రోజు ఉదయం ఆ అడవి మార్గంలో కిరణ్ కారు అలాగే ఉంది. కాని కారు లోపలగాని చుట్టుపక్కలగాని కిరణ్ జాడలేదు. ఆ పాడుబడిన బంగళా గోడమీద కొత్తగా ఒక ఫోటో ప్రత్యక్షమైంది. అది కిరణ్ ఫోటో. ఆ బంగళా గోడమీద ఉన్న కిరణ్ ఫోటోలో అతని కళ్ళు భయంతో నిశ్చలంగా ఉన్నాయి. కాని అసలు భయం అక్కడ మొదలవ్వలేదు. కొన్ని గంటల తర్వాత అదే అడవి మార్గంలో మరో కారు వచ్చి ఆగింది. అది కిరణ్ కోసం వెతుకుతూ వచ్చిన అతని స్నేహితుడు అరవింద్ కారు. రోడ్డు పక్కన కిరణ్ కారు ఖాళీగా ఉండటం చూసి అరవింద్ కంగారుగా దిగాడు. చుట్టూ వెతుకుతుండగా అతనికి కూడా అదే పాత బంగళా కనిపించింది. అరవింద్ లోపలికి అడుగుపెట్టగానే తలుపులు మళ్లీ నిశ్శబ్దంగా తెరుచుకున్నాయి. లోపల గాలిలో ఒక రకమైన వింత వాసన, పాత పుస్తకాలు మరియు తడిమట్టి కలిసినట్లుగా ఉంది. అరవింద్ పైకి వెళ్తుండగా పగిలిన అద్దం ముక్కల మధ్య ఒక మెరుపు కనిపించింది. అతను వంగి ఒక ముక్కను తీసి చూశాడు. ఆశ్చర్యం! ఆ అద్దం ముక్కలో అరవింద్కు తన ప్రతిబింబం కనిపించడం లేదు. దానికి బదులుగా కిరణ్ ఒక చీకటి గదిలో కూర్చుని ఏడుస్తున్నట్లు కనిపిస్తోంది. "కిరణ్, నువ్వు అక్కడే ఉన్నావా?" అని అరవింద్ అరిచాడు. వెంటనే బంగళాలోని అన్ని గోడలమీద ఉన్న ఫోటోలు ఒక్కసారిగా కదలిక వచ్చాయి. ఆ ఫోటోల్లో ఉన్న వ్యక్తులందరూ అరవింద్ వైపు తిరిగి ఒకేసారి, "పారిపో! ఇక్కడి నుండి పారిపో!" అని అరిచారు. కాని అప్పటికే ఆలస్యమైంది. కిరణ్ ఫోటోలో ఉన్న అతని చెయ్యి మెల్లగా బయటకు వచ్చింది. ఆ చెయ్యి అరవింద్ కాలును గట్టిగా పట్టుకుంది. అరవింద్ వెనక్కి చూసేసరికి కిరణ్ ముఖం అద్దం వెనుక నుండి కనిపిస్తోంది. కాని అతని కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయున్నాయి. అతను నవ్వుతూ, "నేను ఒక్కడినే ఇక్కడ బోర్ కొడుతోంది అరవింద్. తోడుగా నువ్వు కూడా ఉండిపో" అన్నాడు. మరుసటి రోజు ఉదయం ఆ అడవి మార్గంలో 2 కార్లు ఖాళీగా నిలబడి ఉన్నాయి. బంగళా గోడమీద ఇప్పుడు 2 కొత్త ఫోటోలు ఉన్నాయి, ఒకదాని పక్కన ఒకటి. ఆ బంగళా రహస్యం మెల్లగా విడిపోవడం మొదలైంది. అరవింద్ కాలును పట్టుకున్న ఆ చేయి మంచులా చల్లగా ఉంది.
అతను విదిల్చుకుని వెనక్కి పడ్డాడు. అప్పుడతను గమనించాడు, ఆ గోడలమీద ఉన్న ఫోటోలు కేవలం చిత్రాలు కావు, అవి ఒక రకమైన జైలు అని. ఆ బంగళా ఒక జీవమున్న ప్రాణిలా ప్రవర్తిస్తోంది. అది మనుషుల భయాన్ని ఆహారంగా తీసుకుంటుంది. అరవింద్ గది మూలగా ఉన్న ఒక పాత డెన్లోకి వెళ్లాడు. అక్కడొక డైరీ కనిపించింది. అందులో చివరి పేజీలో ఇలా రాసి ఉంది: ఈ బంగళాలోకి అడుగుపెట్టినవారు వెనక్కి వెళ్లలేరు. దీనికి విముక్తి కలగాలంటే ఆ పాత అద్దం వెనుక ఉన్న గడియారాన్ని ఆపాలి. కాని అది ప్రాణంతో చెలగాటం. అరవింద్ గడియారం కోసం వెతుకుతుండగా గదిలోని నీడలు గోడల నుండి విడివడి అతని చుట్టూ చేరాయి. కిరణ్ రూపంలో ఉన్న ఆ నీడ అరవింద్ వైపు వస్తూ, వద్దు అరవింద్, గడియారాన్ని తాకకు, అది ఆపితే మనం శాశ్వతంగా అదృశ్యమైపోతాం అని హెచ్చరించింది. కాని అరవింద్కు అర్థమైంది, అది కిరణ్ కాదు, ఆ బంగళా అతన్ని భయపెట్టడానికి ఆడుతున్న నాటకం అని. గది గోడలో దాగి ఉన్న ఆ పురాతన గడియారాన్ని అరవింద్ చూశాడు. దాని ముల్లులు వెనక్కి తిరుగుతున్నాయి, యాంటీ క్లాక్వైజ్. అరవింద్ తన సర్వశక్తిని ఒడ్డి ఆ గడియారం ముల్లును పట్టుకున్నాడు. ఒక్కసారిగా బంగళా మొత్తం కంపించింది. గోడలమీద ఉన్న ఫోటోలు అరవడం మొదలుపెట్టాయి. ఆ నీడలు అరవిందును వెనక్కి లాగాలని చూశాయి. చివరి క్షణంలో అరవింద్ ఆ గడియారాన్ని నేలకేసి కొట్టాడు. ఒక్కసారిగా పెద్ద వెలుగు. కళ్ళు తెరిచి చూసేసరికి అరవింద్ అడవి మధ్యలో రోడ్డుమీద పడి ఉన్నాడు. పక్కనే కిరణ్ కూడా స్పృహ లేకుండా ఉన్నాడు. కాని ఆశ్చర్యకరంగా అక్కడ పాత బంగళా అడ్రస్ కూడా లేదు. కేవలం పాడుబడిన ఒక పునాది మాత్రమే మిగిలి ఉంది. కిరణ్ మెల్లగా కళ్ళు తెరిచి, మనం బయటపడ్డామా అని అడిగాడు. అరవింద్ ఊపిరి పీల్చుకుని అవును అన్నాడు. కాని కిరణ్ కారు డోర్ తీస్తుంటే అరవింద్ చూశాడు. కిరణ్ చేతి మణికట్టుమీద ఆ పురాతన గడియారం ఆకారం పచ్చబొట్టులా ముద్రించబడి ఉంది. ఆ బంగళా వదిలినా దాని గుర్తు మాత్రం వారిని వదలలేదు. కిరణ్ మణికట్టుమీద ఉన్న ఆ వింత గుర్తును చూసి అరవింద్ గుండె ఆగింది. కాని అప్పటికే చీకటి విడిపోతోంది. సూర్యరశ్మి అడవిలోకి ప్రవేశిస్తోంది. కిరణ్ మాత్రం ఆ గుర్తును గమనించలేదు. అతను ఇంకా కోలుకుంటున్నాడు. కాని అసలు సమస్య ఆ రాత్రి మొదలైంది. కిరణ్ తన ఇంటికి వెళ్లి పడుకున్నాడు. అర్ధరాత్రి టిక్ టిక్ అనే శబ్దం అతని గదిలో ప్రతిధ్వనించడం మొదలైంది. కిరణ్ కళ్ళు తెరిచి చూశాడు. గదిలో గడియారం లేదు. కాని ఆ శబ్దం మాత్రం అతని చేతి మణికట్టునుండే వస్తోంది. అతని చర్మం కింద ఏదో కదులుతున్నట్లు అనిపించింది. ఆ పచ్చబొట్టు ఆకారంలో ఉన్న గడియారం ముల్లులు ఇప్పుడు నిజంగానే తిరుగుతున్నాయి. కిరణ్ భయంతో అరవింద్కు ఫోన్ చేశాడు. అరవింద్, నా చేతిలో ఏదో జరుగుతోంది, ఆ శబ్దం ఆగడం లేదు అని అరిచాడు. అరవింద్ వెంటనే కిరణ్ ఇంటికి చేరుకున్నాడు. అతను వచ్చేసరికి కిరణ్ గదిలోని గోడలన్నీ అద్దాలుగా మారిపోతున్నాయి. అవును, ఆ బంగళా శక్తి వారిని వదిలిపెట్టలేదు. ఆ గుర్తు ఒక ద్వారం, పోర్టల్లా పనిచేస్తోంది. అకస్మాత్తుగా కిరణ్ నీడ గోడ నుండి విడివడి కిరణ్ను పట్టుకుంది. ఈసారి ఆ నీడముఖం స్పష్టంగా కనిపిస్తోంది. అది అరవింద్ ముఖం. నువ్వు గడియారాన్ని పగలగొట్టావు అరవింద్, కాని సమయాన్ని ఆపలేవు. ఇప్పుడు ఈ బంగళాకు కొత్త యజమాని కావాలి అని ఆ నీడ వికటంగా నవ్వింది. అరవింద్కు అప్పుడు అర్థమైంది, ఆ బంగళాను నాశనం చేయడం సాధ్యం కాదు, దాన్ని కేవలం ఒకరి నుండి ఒకరికి బదిలీ చేయవచ్చు. గడియారాన్ని పగలగొట్టినందుకు అరవింద్ ప్రాణాలకు బదులుగా కిరణ్ శరీరాన్ని ఆ బంగళా తన ఆధీనంలోకి తీసుకుంటోంది. కిరణ్ కళ్ళు మెల్లగా తెల్లగా మారుతున్నాయి. అతని చర్మం పాత కాగితంలా పాలిపోతోంది. అరవింద్ అతన్ని కాపాడాలని చేయి చాచాడు. కాని కిరణ్ అతని వైపు తిరిగి ఒక వింతైన స్వరంతో అన్నాడు, తరువాతి ఫోటో నీదే అరవింద్, నేను నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఆ మాట పూర్తి కాగానే కిరణ్ గాలిలో మాయమైపోయాడు. గది మళ్లీ మామూలుగా మారిపోయింది. కాని కిరణ్ పడుకున్న మంచం మీద ఇప్పుడు ఒక చిన్న పాత అద్దం ముక్క ఉంది. అరవింద్ వణుకుతున్న చేతులతో ఆ ముక్కను తీసి చూశాడు. అందులో ఆ పాత బంగళా కనిపిస్తోంది. బంగళా కిటికీలో నిలబడి కిరణ్ తన వైపు చూస్తూ చెయ్యి ఊపుతున్నాడు. అరవింద్ చుట్టూ ఉన్న గాలి మళ్లీ చల్లబడింది. అతని మణికట్టు మీద కూడా మెల్లగా ఒక చిన్న చుక్క ఏర్పడటం మొదలైంది. అరవింద్ భయంతో గజగజ వణికిపోయాడు. తన స్నేహితుడు కిరణ్ కళ్లముందే మాయమైపోవడం, ఆపై తన మణికట్టు మీద కూడా అదే మచ్చపడటం చూసి అతనికి పిచ్చెక్కినంత పనైంది. ఆ పాత అద్దం ముక్కలో కిరణ్ బందీగా ఉన్నాడని అరవింద్కు అర్థమైంది. అతన్ని కాపాడాలంటే తిరిగి ఆ బంగళా ఉన్న ప్రదేశానికే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కాని
ఈసారి ఒంటరిగా కాదు. ఆ డైరీలో రాసి ఉన్న వివరాల ప్రకారం చావుని జయించినవాడు మాత్రమే ఆ ఇంటి శాపాన్ని అంతం చేయగలడు. అరవింద్ తన తాతగారి దగ్గరకు వెళ్లాడు. ఆయన ఒకప్పుడు పెద్ద తాంత్రికుడు. అరవింద్ పరిస్థితి చూసి ఆయన గంభీరంగా ఇలా అన్నారు. ఆ బంగళా కేవలం ఇటుకలతో కట్టింది కాదు అరవింద్, అది మనుషుల ఆశలతో, తీరని కోరికలతో తయారైంది. నువ్వు దాన్ని నాశనం చేయలేవు, కాని ఆ సమయాన్ని మళ్లించగలవు. ఆయన ఒక పాత తామ్రపత్రాన్ని అరవింద్కు ఇచ్చి అర్ధరాత్రి ఆ పాడుబడిన పునాదుల దగ్గర దీన్ని పాతిపెట్టమని చెప్పారు. అరవింద్ తిరిగి ఆ అడవికి వెళ్లాడు. అక్కడకు వెళ్లగానే మళ్లీ ఆ బంగళా ప్రత్యక్షమైంది. కాని ఈసారి అది మరింత భయంకరంగా ఉంది. గోడల నుండి కిరణ్ అరుపులు వినిపిస్తున్నాయి. అరవింద్ లోపలికి వెళ్లకుండా బయటే ఆ తామ్రపత్రాన్ని భూమిలో పాతిపెట్టి మణికట్టు మీద ఉన్న ఆ గుర్తును గట్టిగా నొక్కాడు. ఒక్కసారిగా భూమి కంపించింది. బంగళా కిటికీల నుండి తెల్లని ఆత్మలు బయటకు రావడం మొదలైంది. గడియారం ముల్లులు పిచ్చిగా తిరుగుతూ ఒక్కసారిగా ఆగిపోయాయి. బంగళా మెల్లగా గాలిలో కరిగిపోవడం మొదలైంది. ఆ వెలుగులో నుండి కిరణ్ కింద పడ్డాడు. అరవింద్ అతన్ని పట్టుకున్నాడు. కాని కిరణ్ కళ్ళు తెరిచినప్పుడు అవి సాధారణంగా లేవు. అతని కనుపాపల లోపల ఆ పాత బంగళా ప్రతిబింబం కనిపిస్తోంది. కిరణ్ నవ్వి, "నువ్వు నన్ను కాపాడావనుకుంటున్నావా అరవింద్? ఇప్పుడు ఆ బంగళా నా లోపల ఉంది" అని అన్నాడు. కిరణ్ గొంతులో 100 మంది గొంతులు కలిపి వినిపించాయి. అరవింద్ వెనక్కి చూసేసరికి తన నీడ కూడా తన మాట వినడం లేదు. ఆ నీడ మెల్లగా అరవింద్ గొంతు పట్టుకుంది. ఆ అడవిలో మళ్లీ నిశ్శబ్దం అలుముకుంది. ఇప్పుడు అక్కడ కారు లేదు, మనుషులు లేరు. కేవలం 2 నీడలు మాత్రమే ఒకదానికొకటి తోడుగా చీకటిలో నడుచుకుంటూ వెళుతున్నాయి. ఇది ఈ భయంకరమైన కథకు ముగింపు. మీకు ఈ హారర్ జర్నీ ఎలా అనిపించింది?